జై శ్రీరామ్ అండి అందరికీ. నేను తమ్నైల్లో పెట్టింది మీరు చూసుంటారు. అయితే నేను ఇప్పుడు క్లియర్గా అడగాల్సింది సత్యభామ గారిని. అవునండి, మీకు ఇలా ప్రవచనాలు చెప్పే వాళ్ళైనా లేకపోతే చిన్నజీయర్ స్వామి వారు లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, సో వాళ్ళకి మీరు జనరల్గా సపోర్ట్ చేయాలి కదా. కానీ ఒకళ్ళకి సపోర్ట్ చేసి ఒకళ్ళని దూషించడం ఏంటండి? ఇప్పుడు గరికపాటి గారు అయితే తప్పే మాట్లాడారు. సరే, ఆ విషయంలో నేను సగం వరకే యాక్సెప్టే, మిగతా సగం నేను యాక్సెప్ట్ కాదు. అందులో ఎందుకు యాక్సెప్ట్ కాదు అనేది నేను ఈ వీడియోలో ముందు పోతా ఉంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిగతా సగం అయితే ఆయన మాట్లాడింది తప్పు. సరే, ఆ తప్పుని మీరు ఖండించినప్పుడు మొన్న చిన్నజీయర్ స్వామివారు అసలు శంకరాచార్యుల గారి గురించి మాట్లాడింది అది ఎంతవరకు సమంజసం? దాని గురించి ఎంతోమంది వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ని కూడా మీరు ఖండించారు. అంటే మీ మనస్తత్వానికి వచ్చేసరికి మీకు ఏది మంచి ఏది చెడు అనేది మీరు ఒక పద్ధతి ఒక క్రమం అనేది ఉండదా? అంటే మీకు ఆ నిమిషానికి ఏది తోస్తే అది చెప్పేయడం కాదు కదా. ఏదైనా మంచి ఉంటే మంచి చెప్పాలి, చెడు ఉంటే చెప్పాలి. అది వైష్ణవ భక్తుల లేకపోతే శివభక్తుల అనేది కాదు కదా మీకు అక్కడ మ్యాటరు. సో మంచా చెడా అవి చెప్పదలుచుకున్నప్పుడు మీరు అవి మాత్రమే చెప్పండి. ఇప్పుడు శంకరాచార్యులు గారిది ఏమీ లేదు, అంతా వేస్ట్ అని చెప్పేసి అన్నమాటగా చిన్నజీయర్ స్వామి చెప్పినప్పుడు మీరు దాన్ని అపోజ్ చేశారా? ఇంకా సమర్థించారు. అలాంటి ఏమో మీకు తప్పులుగా కనపడవు. కానీ ఇక్కడ మాత్రం గరికపాటి అన్నది మాత్రం మీకు చాలా తప్పుగా కనిపించింది. చిన్నపిల్లలకి గుడ్డెందుకు, వస్తే రమ్మనండి, లేకపోతే లేదు, ఆ నిత్య పెళ్లి కొడుక లేకపోతే పెళ్లి కొడుకు మంచం మీద కూర్చున్నట్టే కూర్చుంటారా, ఈ మాటలు తప్పు కరెక్టే. కానీ వాటి వరకు ఖండించండి, అంతేగాని శాస్త్రాలు మింగారు, గ్రంథాలు మింగారు, లేకపోతే ఇంకేవేవో మింగేశారు అలా ఇలా అని మీరు కూడా మింగారు కదా. సపోజ్ నేను మామూలుగా చెప్తున్నా, మీ లాంగ్వేజే చెప్తున్నా, నేను వేరే లాంగ్వేజ్ మాట్లాడట్లేదు, మీ లాంగ్వేజ్లోనే మీకు చెప్తున్నా. మరి మీరు కూడా మింగారు కదా, భాగవతం, భారతం, మహాభారతం ఇవన్నీ మింగారు కదా. మరి మీరు కూడా మీరేమాత్రం సోయుండి మాట్లాడినట్టండి. మీరు మొన్న ఒక వీడియోలో చెప్పారు, మేము శుద్ధ పూసలమి, సుప్పిని శుద్ధ పూసలు ఇలా మాట్లాడతారు, మెళ్ళో తాళి అనేది ఇప్పుడు వచ్చే సాంప్రదాయాల ప్రకారం ఆచారాల ప్రకారం మనం అప్డేట్ అవుతూ ఉంటాము, ఎక్కడ ఏం చెయ్యాలో తెలుసుకోవాలి, ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వేసుకుంటాను, నేను వర్కౌట్స్ చేసేటప్పుడు లేకపోతే ఇలాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు అది ఉండాల్సిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి మీరు మారడమేమో సహజమా, అవతలోళ్ళు మాత్రం ఎప్పుడు ఒకేలాగా ఉండడమేమో అదేమో ఇది. అంటే మీ దృష్టిలో మీరు చేస్తేనేమో అది తప్పు కాదు, వేరే వాళ్ళు చేస్తే మాత్రం అది అసలు తట్టుకోలేనంత తప్పు అన్నమాట. ఎమ్మటే వీడియో చేసేయాలి, ఎమ్మటే వైరల్ అయిపోవాలి. ఇక ఏంటంటే వాళ్ళ మీద ఆపోజిట్గా వీడియో చేస్తే మనం ఈజీగా ఎదిగిపోతాము. ఆ ఉద్దేశంతో కదా మీరు కూడా వీడియోస్ చేసేది. అవతల వాళ్ళని అంటున్నారు, ఇన్ని రోజులు వెయిట్ చేశాను, ఎవరన్నా వీడియో చేస్తారేమోనని చెయ్యలేదు. మీరు ఎందుకు వెయిట్ చేయాలండి? అంటే అవతల వాళ్ళు వీడియోస్ చేస్తే మీరు చేస్తారా, లేకపోతే మీరు చేయరా? మీకంటూ ఒక డెసిషన్ లేదా? అవతలోళ్ళనే మీరు ఫాలో అవుతారా? మీకు ఓన్ ఇది లేదా? మీరేమో ఇప్పుడు మీరు అన్నది కరెక్టే అండి. జిమ్లకు వెళ్ళేటప్పుడు, వాకింగ్కి వెళ్ళేటప్పుడు, మార్నింగ్ రన్నింగ్ చేసేటప్పుడు మనకి తాళ అవసరం లేదు అన్నారు. మరి ఎందుకండి ముక్కు పుల్లలు అవసరం లేదు, ముక్కెరలు అవసరం లేదు, చెవులకి ఇయర్ రింగ్స్ అవసరం లేదు, మరి అవి కూడా తీసేయచ్చు కదా. మనకి లుక్ మంచిగా కనిపించడానికేమో కొన్ని ఆర్నమెంట్స్ కావాలి, కానీ మన మనస్సుకు మంచిగా కనిపించడానికి మెళ్ళో తాళి మాత్రం అవసరం ఉన్న టైంలో ఇలా ఉండాలి, అవసరం లేని టైంలో అలా ఉండాలి. మీ ప్రకారం మీకు ఆచారాలు, మీ వ్యవహారాలు అన్నీ మీ అడ్జస్ట్మెంట్కి తగ్గట్టుగా నువ్వు మార్చుకోవచ్చు. కానీ అవతల వాళ్ళు మాత్రం ఒక్క మాట తూలి, మరి టైం బాగాలేకనో లేకపోతే మరి ఇంకేదైనా మనసులో అనిపించి ఆ మాట మాట్లాడారో, లేకపోతే వాళ్ళ కళ్ళకి అక్కడ ఏమన్నా రాంగ్గా కనిపించి ఆ రాంగ్ని కరెక్ట్గా జనాల్లోకి వదలలేక మరి మాట అన్నారో తెలీదు. అలాంటిది కూడా మీరు దానికి ఒక రకమైన క్యాష్ చేసుకోవడానికి అని చెప్పి వెయిట్ చేసి ఎవరైనా చేస్తారేమో, ఎవరైనా చూస్తారేమో అని చెప్పి వెయిట్ చేసి మరి మీరు ఈరోజు వీడియో అనేది రిలీజ్ చేశారు. కరెక్టే, దానికి సంబంధించి మాత్రం పెద్ద పెద్ద పూజారులు, అయ్యవార్లు వాళ్ళు చేసింది మాత్రం ఎందుకంటే మీ కంటికి కనపడవు అవేవి. మరి వాటి మీద ఎందుకు స్పందించరు? పేరున్న వాళ్ళకి స్పందిస్తేనేమో మీకు చక్కగా వ్యూస్ అనేవి వచ్చేస్తాయి. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు మొన్న అన్నారు, నాకేంటంటే నేను వాకింగ్ చేస్తాను, జాగింగ్ చేస్తాను, మీ ఎక్సర్సైజ్లు అన్నీ పెడుతున్నారు, మీరు ఇంకొక ఛానల్లో పెడుతున్నారు, కరెక్టే. అవి చూస్తే లేడీస్కి కొంచెం మోటివేషన్గా ఎంకరేజ్ పరంగా ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ మీరు మాట్లాడే విధానం ఏదైతే ఉందో అందులో చాలా ద్వంద్వార్థాలు కనిపిస్తాయి.
నిజంగా నేను చెప్తున్నాననే కాదు, కింద కామెంట్స్లో కూడా చాలామందే చెప్తారు. 2 రకాల అర్థాలు కనిపించేటట్టు మాట్లాడతారు. ఒకటేమో మీకు అనుకూలంగా ఉంటుంది, ఇంకొకటేమో మళ్ళీ రేపు ఎవరైనా మిమ్మల్ని అపోజ్ చేశారంటే దానికి కూడా మీరు అనుకూలంగా మాట్లాడేటట్టు ద్వితీయార్థం వచ్చేటట్టు మీరు వీడియోస్ అనేవి చేస్తూ ఉంటారు. టైటిల్లోనేమో మరి వరస్ట్ టైటిల్స్ పెడతారు, వీడియోస్లోకి వచ్చేసరికి ఆ వరస్ట్ అంతా మీరు పెట్టిన టైటిల్లో ఉండేంత వరస్ట్ ఉండదు. కానీ చెప్పాను కదా, 2 అన్నమాట. మీకు ద్వంద్వార్థాలతోటి మీరు కొన్ని వీడియోస్ అనేవి చేస్తూ ఉంటారు. మరి అది మెసేజ్ ఓరియంటెడా లేకపోతే మీ కంటెంటా అలాగనే ఉందా అనేది తెలియదు. ఆచారాల వ్యవహారం ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారు కదా, ఇంతసేపు గరికపాటి గురించి మీరు మాట్లాడారు కదా. అయితే ఇప్పుడు నేను గరికపాటి గారి గురించి నేను కొన్ని మాట్లాడతాను. మీలాగా నేను వాళ్ళ వాయిస్ వినిపించి నేను వీడియో చేసి వాళ్ళ వాయిస్ వినిపించి అది కట్ చేసి ఏంటంటే అది కంటెంట్ పెంచుకోవడం కోసం. వాళ్ళ వాయిస్ వింటారా మళ్ళీ నా మాట వింటారు, వాళ్ళ వాయిస్ వింటారా మళ్ళీ నా మాట వింటారు, లెంత్ పెంచుకోవడం కోసం వీడియో అంత అవసరం లేదు. కానీ జనాలందరూ చూసే ఉంటారు, ఈ పాటికి చాలామంది చూసే ఉంటారు వీడియోస్. ఇప్పుడు నేను చెప్తున్నానండి, చాలామంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు అసలు స్కూల్ ఎగ్గొట్టడం ఎక్కువ అండి. మీకేం తెలుసు, స్కూల్కి ఎగ్గొట్టడం ఎక్కువ, అసలు పట్టించుకోరు. అక్కడ ఉన్న టీచర్స్ మీరు అన్నట్టు వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, లేకపోతే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది, ఇవన్నీ కరెక్టే వాళ్ళ విషయంలో. కానీ పిల్లల్ని క్రమశిక్షణగా స్కూళ్ళకు పంపట్లేదు పేరెంట్స్. ఒకవేళ పోయినా కానీ టీచర్స్ కరెక్ట్గా వాళ్ళు వస్తున్నారు, ఉంటున్నారు, వెళ్తున్నారు. కానీ ఇందులో పట్టించుకున్నంత అంటే కాన్సన్ట్రేషన్గా పట్టించుకోవాలి అన్నట్టు కొంతమంది ఉండట్లేదు. నేను అందరి గురించి కూడా చెప్పట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్ కూడా చాలా అప్డేట్ అయ్యాయి, మంచిగా చేస్తున్నారు కూడా. నేను వాళ్ళ గురించి తప్పు పట్టట్ల. కొంతమంది ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. అండ్ ఎగ్స్ అవి తినడం కోసం వెళ్తున్నారు, కరెక్టే, తింటున్నారు, కరెక్టే. కానీ ఆ మందం ఫోకస్ అనేది వాళ్ళు స్టడీలో చూపించట్లేదు అనేది మాత్రం నేను నిజంగా చెప్తాను. 100 మంది పిల్లల్లో 10 నుంచి 20 మంది పిల్లలు వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి వెళ్తున్నారు. కానీ మిగతా వాళ్ళంతా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉండే పిల్లలకి ఎగ్స్ పెడుతున్నారు అని చెప్తున్నారే కానీ రోజు ఎగ్స్ పెడుతున్నారా అండి? ఎంతమంది సాక్ష్యం చెప్పండి. ఒకవేళ రోజు ఎగ్స్ పెట్టినట్టయితే వాళ్ళకి వచ్చే ఎగ్స్ బయట మార్కెట్లో ఎలా అమ్ముడుపోతున్నాయండి? నేను చూశాను, నా కళ్ళారా నేను చూశాను. గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలకు వచ్చే ఎగ్స్, అంగన్వాడీ ఎగ్స్ ఇలాంటివన్నీ కూడా బయట మార్కెట్లోకి ఎలా వస్తున్నాయి? పిల్లలకి సరిపడానే గవర్నమెంట్ పంపిస్తున్నప్పుడు పిల్లలకే పెట్టాలి కదా, అవి పెట్టకుండా ఎందుకు బయటకు వస్తున్నాయి? అక్కడ ఎంతవరకు నిజాయితీగా జరుగుతుంది? ఇవేవి ఆలోచించరా? వాళ్ళు పెడుతున్నారని మీరే వాదిస్తున్నారు. రోజు పెడుతున్నారా అండి? నేను రాసిస్తాను, ఖచ్చితంగా పెట్టట్లేదు. సరే, ఎక్కడో కొన్నిటి దగ్గర మరి పెడుతున్నారు అనేది మీకు కొంతమంది జాయిన్ చేసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం చాలా వరకు బయట మార్కెట్లోకి వచ్చేస్తున్నాయండి ఆ ఎగ్స్. పిల్లలు తినేది తక్కువ, బయట మార్కెట్లోకి వచ్చేది ఎగ్స్ విషయానికి ఎక్కువ. ఇలాంటి కొన్ని అయితే జరుగుతూనే ఉన్నాయి. మరి వాటిని చూసి మాట్లాడారా లేకపోతే ఇంకోటి ఆయన మాట్లాడిన మాటలు, ఈ మాటలు మాత్రం తప్పు. నిత్య పెళ్లి కొడుకులాగా మంచమెక్కి కూర్చుంటాడు అనేది చాలా పెద్ద తప్పు. ఆ పదాన్ని చిన్నపిల్లలకి అసలు అన్వయించకూడదు. చాలా చిన్న పిల్లలు వాళ్ళు ఆ పదాలు వాళ్ళకి అసలు ఉపయోగించకూడదు. అది మాత్రం ఖచ్చితంగా తప్పు. ఈ విషయాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేయను. దాన్ని ఖండించండి మీరు. ప్రతి మాటకి మాట ద్వారా ఖండించండి, అంతేగాని శాస్త్రాలు మింగారు, గ్రంథాలు మింగారు. అవును, అదే గరికపాటి గారు చాలా ప్రవచనాల్లో చిన్న పిల్లలకి ఏది అవసరము అనేది, ఎలా చేస్తే మంచి అనేది చెప్పారు. మరి ఆ విషయాల గురించి చెప్పలేదే మీరు? మరి అదే గరికపాటి గారు ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ మంచి చెడ్డల గురించి చాలా మంచిగా మాట్లాడినవి ఉన్నాయి, మగవాళ్ళ గురించి ఉన్నాయి, సంసారాల గురించి ఉన్నాయి, భక్తి మార్గం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఆయన మింగారు మీ భాషలో నేను చెప్తున్నాను. మింగారు అని మీరు అంటున్నారు కాబట్టి, సరే ఆయన మింగారు కాబట్టి అన్ని మంచి విషయాలు అయితే అందరికీ అన్ని ప్రవచనాల్లో కూడా చక్కగా చెప్పగలుగుతున్నారు. మరి మీరు కూడా మింగారు కదా, మరి మీరు ఎంతమందికి చెప్పగలిగారు ఈ ప్రవచనాలు చెప్పండి? ఒక్క పెద్ద మనిషిని, పెద్ద స్థాయిలో ఉన్న ఆయన వయసుకి గౌరవం ఇవ్వాలండి. మీరు 60 ఏళ్ల వయసులో మీరు కూర్చుంటారేమో అని మీకు అనే ఇది ఉందా? అసలు ఫస్ట్ ఆలోచించుకోండి, మీకు అనేంత అర్హత ఉందా అక్కడ? ఒక 60 ఏళ్ల మనిషిని మీరు అన్నప్పుడు తప్పులేదు, నువ్వు కూర్చుంటావేమో 60 ఏళ్ల వయసులో అని చెప్పి మీరు అన్నారు కదా. మరి ఆ విషయంలో మీదెంతవరకు కరెక్ట్? మీరేమో ఉచ్చము నీచం అన్నీ మర్చిపోయి మాట్లాడేయచ్చు. కానీ అవతల గరికపాటి గారు మాత్రం అన్నీ ఆలోచించుకొని మాట్లాడాలా. మగవాళ్ళని అన్నారు కానీ ఇక్కడ ఆడవాళ్ళు మరి మగవాళ్ళని అంటున్నారు కదా. ఎందుకు?
ఇలాంటి మాటలు మీరు మాట్లాడినప్పుడేమో తప్పు కాదా, అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రం తప్పు పడతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది అసలు కరెక్టేనా? కరెక్ట్ పద్ధతేనా? మీరే ఆలోచించుకోండి. నేను వేరే కూడా అనట్లేదు, మీరే ఆలోచించుకోండి. మీరు తప్పు చేస్తున్నారా, ఒప్పు చేస్తున్నారా, మీరు మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ప్రతి దానికి ఫేమస్ అయిపోవడానికి వాళ్ళని ఇది చేసుకోవాల్సిన పని లేదండి. ఇప్పుడు నేను కూడా మాట్లాడానంటే మీరు కూడా డైలాగ్ కొట్టేస్తారు, ఏంటంటే ఫేమస్ అయిపోవడానికి నన్ను ఎంచుకున్నారని. అవసరం లేదు, నాకు అవసరమే లేదు. నేను అసలు మీ పిక్ కానీ ఏది నేను కనీసం ఇందులో పెట్టను. నేను డైరెక్ట్ క్వశ్చన్ చేశా, పేరు పెట్టే క్వశ్చన్ చేశా. నేను వేరే కూడా కాదు, పేరు పెట్టే నేను క్వశ్చన్ చేశా. నాకు అనిపించింది, నాకు మీరు మాట్లాడింది తప్పు అనిపించింది. మీ ఇష్టానికి మీరు మంగళసూత్రం తీయొచ్చు, వేసుకోవచ్చు, చేయొచ్చు, కానీ అవతల పెద్దవాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకూడదు. యువతల కిందికి వచ్చే ప్రేక్షకులు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు. ఏదైనా క్వశ్చన్ చేస్తే మీకు కోపాలు ఎక్కువ వచ్చేస్తాయి. శుద్ధపూసలని మాట్లాడతారు, అవతల వాళ్ళని తీసేస్తారు. ఆటోమేటిక్గా ప్రేక్షకులే కదా, ఏముంది, తిట్టేస్తే అయిపోయి. వాళ్ళు బయటకు రాలేరు కదా, వాళ్ళు వీడియోస్ చేయలేరు కదా, వాళ్ళు మాట్లాడలేరు కదా. మన పాటికి మనకు ఒక కంటెంట్ దొరికేసింది. వాళ్ళని తిట్టుకుంటూ చేసేస్తే అయిపోయి సగం వీడియో. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఫస్ట్ మీరు మారండి. మీరు మారిన తర్వాత మంచి చెడు అనేది ఆలోచించుకొని మాట్లాడండి. కానీ మీరు చేస్తేనేమో అది మంచి అయిపోయిద్ది, పక్కోళ్ళు చేస్తేనేమో అది చెడు అయిపోయిద్ది. మళ్ళీ అది చెడు అని మీ గురించి మీరే చెప్తారు మళ్ళీ. ఇదే అండి నేను చెప్పాలనుకునేది. అయితే నాకు తెలిసినంతవరకు అయితే గరికపాటి గారు మాట్లాడింది అయితే తప్పే. అలా చిన్న పిల్లల్ని అలా పెళ్ళికొడుకు, శోభనం పెళ్ళికొడుకు ఇలాంటి మాటలు వాళ్ళని పోల్చి చెప్పకూడదు. అలాంటి మాట చాలా తప్పు. వాళ్ళు రోజు పౌష్టికాహారం తినడం చాలా మంచిది, కానీ అది అందుతుందా లేదా అనేది తెలుసుకొని తర్వాత మనం ఏ టాపిక్ గురించి అయినా మాట్లాడాలి. అంతేకాని వాళ్ళు తినడం వల్ల దేశానికి వచ్చిన నష్టం లేదు. వాళ్ళు తింటే ఇంకా మంచిది, వాళ్ళ ఆరోగ్యానికి మంచిది, వాళ్ళు తింటే చాలా మంచిది. అలానే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న వాళ్ళు కూడా చాలా మంచి మంచి ర్యాంకులు తీసుకొస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడో కొన్నిటి దగ్గర చూసిన పొరపాటు అన్నిటికీ మనం అన్వయించకూడదు. మీరు ఎక్కడో చూసుంటారు కొన్ని మిస్టేక్స్ అనేవి, సో దాన్ని మీరు ఏం చేస్తున్నారంటే అన్నిటికీ అన్వయించి మీరు మాట్లాడారు. సో అక్కడ మీది తప్పైపోయింది ఈరోజు. సో అలా అన్వయించకుండా నాకు తెలిసిన దగ్గర ఇలా జరిగిందని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే అప్పుడు క్లారిటీ వచ్చి ఉండేది.